గతంలో ఎల్బీ నగర్ మున్సిపాలిటీ 4వ వార్డు ప్రెసిడెంట్, ఎల్బీ నగర్ మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్ సిటీ సెక్రటరీ, హైదరాబాద్ సిటీ వైస్ ప్రెసిడెంట్, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ, రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుతం నాగోల్ డివిజన్ ప్రెసిడెంట్. కరోనా సమయంలో ఆపన్న హస్తాన్ని అందించిన గొల్లా సతీష్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ప్రతినిధి సురేష్ దండుతో ముఖాముఖి. మొదట హైదరాబాద్ అనగానే ఎక్కువ తెలంగాణ ఫీలింగ్ తక్కువ ఉంటుండే. మరి ఆ సందర్భంలో ఇట్లా వేళ్లపైన చూసేవాళ్ళు తెలంగాణ జెండాలు వేసుకునే వాళ్ళు అనిపించేది అప్పుడు ఫీలింగ్? జేబులో పెట్టుకొని ఊరు బయటికి పోయినాక కండ వేసుకొని చేసిన ఉద్యమం ఉన్నది. ఎందుకంటే మాకు పెళ్ళిళ్ళు కాలేదు. మా కుల నాయకులు ఏమంటారంటే ఇది పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ అనేది వేస్ట్, ఇది ఒక నక్సలైట్ల పార్టీ, మీకు ఎవరు పిల్లల్ని ఇయ్యరు కాబట్టి అనే ధోరణితోటి మేము కండువాలు కూడా దాపెట్టుకొని బయటకు పోయి కండు వేసుకొని ఉద్యమంలో తిరిగిన కార్యక్రమం ఉన్నది. ఉద్యమ పీరియడ్లో చాలామంది విద్యార్థులు అయితేనేమి అక్కడక్కడ చనిపోయారు. మీరు కూడా ఉద్యమకారులు. ఆ సందర్భంలో మీ యొక్క తప్పును ఎలా అనిపించేది? నా తోటి విద్యార్థి కార్తికాచారి చనిపోయినప్పుడు నా ప్రాణం చెలించిపోయింది. అసలు ఎందుకు చనిపోయాడో అప్పుడు అందరం, ఎందుకంటే ఆ ఉద్యమం కాలంలో ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నినాదం తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే నినాదంలో ఆయన నిరదీక్ష చేయడం జరిగింది. ఆ రోజు మేము కిరోసిన్ పోసుకున్నాము. అది కాచం సత్యనారాయణ అధ్యక్షతన చేసినాము. కాచం సత్యనారాయణ గారు కూడా కిరోసిన్ పోసుకుంటూ మేము అందరం పోసుకున్నాం. అయితే మేము మా అందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ శ్రీకాంతాచారి మెల్లగా కిరోసిన్ పోసుకుని వచ్చి చావడం జరిగింది. మా మనస్సులో అన్నీ చలించినాయి. ఆ రోజు అసలు ఏడుపు ఒక్కటే తక్కువ ఏడ్చినాం, చాలామంది ఏడ్చినాం. కానీ మా మధ్య నుంచి ఆ ఒక్క వ్యక్తి మరణించడం మాత్రం మాకు జరగని అనుభూతి. ఉద్యమంలో ప్రతి ఒక్కసారి కూడా నేను ఈ నినాదాన్ని తీసుకొస్తా, ప్రతి ఒక్క టైంలో కూడా. ఇప్పుడు ఎంతోమంది నాయకులు కూడా ఎల్బీ నగర్కు మీ పార్టీ వాళ్ళే డిమాండ్ చేశారు, శ్రీకాంతాచారి. అది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా. మరి మీరు వచ్చినాక కూడా ఎల్బీ నగర్ పేరు మారకపోవటం, దీనిపైన మీరు ఎలా ఉద్యమకారులు ఎలా స్పందిస్తారు? అయితే ఈ మధ్య జరిగిన కార్యక్రమం ఏంటంటే కాచమన్న ఉండే, కాచం సత్యనారాయణ గారు ఉండే. కాచమన్న పూర్తి సహకారం ఇచ్చిండు, చేద్దామన్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలు మారారు. తర్వాత రామ్మోహన్ గౌడ్ గారు వచ్చారు. రామ్మోహన్ గౌడ్ గారు వచ్చి పేరు పెడదామన్నాడు. ఆ తర్వాత సుధిరెడ్డి గారు వచ్చారు. ఇలా మారడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. కానీ మాట ఇచ్చింది వాస్తవమే. ఖచ్చితంగా శ్రీకాంతాచారి చౌరస్తాని పెట్టాలన్నది కూడా మాది కూడా నినాదం.